వెల్కమ్ టు ఇదే నిజం టీవీ. నేను లాలిక్య. ఎన్నో నాగరికతలు దాటొచ్చిన వైద్యం, ఒకప్పుడు రాజకుటుంబీకులకు మాత్రమే పరిమితమైన వైద్యం, ప్రజెంట్ జనరేషన్లో హోమియోపతి, అలోపతి, ఇంగ్లీష్ మెడిసిన్కి సైతం పోటీ ఇస్తున్న వైద్యం, అదే యునానీ మెడిసిన్. అసలు ఏంటి యునానీ మెడిసిన్? దానివల్ల ఏంటి లాభాలు? ఇంకా చాలామందిలో దీనికి సంబంధించిన అవేర్నెస్ లేదు. ఆ విషయాలన్నీ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు సత్య యునానీ హెల్త్ కేర్ డైరెక్టర్ సత్య గారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం మేడం, అసలు ఏంటి యునానీ మెడిసిన్? దాని స్పెషాలిటీ ఏంటి? యునానీ మెడిసిన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే కనుక ముఖ్యంగా చెప్పాలి అంటే ఒకటి కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తున్న మెడిసిన్, దాదాపు మోర్ దెన్ 7,000 ఇయర్స్గా నడుస్తున్న ఒక వైద్యం ఇది. కాబట్టి మనము ఇది టైం టెస్టెడ్ మెడిసిన్ అని అనొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, నో సైడ్ ఎఫెక్ట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మనకు కావాల్సింది అదే. ఎందుకంటే తినే తిండిలో కల్తీ ఉంది, తీసుకునే గాలిలో కల్తీ ఉంది, తర్వాత వాటర్లో, ఇది అన్నిట్లలోనూ మనకి పొల్యూటెడే, కానీ ఎక్కడ కూడాను మనకి ప్యూర్ ఫామ్లో ఏది దొరకట్లేదు. అలాంటి ఈ సిచ్యువేషన్స్లో మనకి మళ్ళీ మెడిసిన్స్ కూడా మనకి కెమికల్స్, సైడ్ ఎఫెక్ట్స్, అంటే మందులు తీసుకుంటే ఒక రోగం వస్తే ఆ రోగానికి మందులు తీసుకొని మళ్ళీ ఆ మందుల వల్ల కొత్త రోగాలు అని అంటే కనుక అది కొంచెం కష్టతరమైన పని. కాబట్టి ఇలాంటి ఈ సిచ్యువేషన్స్లో మీకు బాగా హెల్ప్ అయ్యే మెడిసిన్ ఏంటి అంటే యునానీ వైద్యం. నో అడ్వర్స్ రియాక్షన్స్. మేడం, ఇది ఇంగ్లీష్ మెడిసిన్ కంటే కాస్ట్లీయా, లేకపోతే అందరికీ అవైలబుల్ ఉండే స్టేజ్లో ఉంటుంది? యాక్చువల్గా ఒకప్పుడు ఇది చాలా చీప్ మెడిసిన్ ఉండేది. ఇంగ్లీష్ మెడిసిన్ కాదు కదా, అన్నిటికన్నా కూడా చాలా చీప్ మెడిసిన్ ఉండేది. కానీ ఇండియా పెరగట్లేదు, ఇండియా వైశాల్యం కొంచెం కూడా పెరగట్లేదు. ఇంకా చెప్పాలి అంటే ఇంకా తరిగిపోతుంది. కాశ్మీర్ అని ఒకళ్ళు అటు నుంచి ఇటు అన్నీ లాగేసుకొని ఇంకా తగ్గుతోంది ఇండియా అన్నది. రెండో థింగ్, అడవులు తగ్గిపోతున్నాయి, మూలికలు తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఏమైపోతుందంటే కాస్ట్ అంతకుముందు ఉన్న దానికన్నా ఒక 100 రెట్లు పెరిగిపోయింది. సో అంతకుముందు మెడిసిన్ మీకు ఈవెన్ ఫ్రీగా కూడా మెడిసిన్ వచ్చేది, మొక్కలు, మూలికలు అవన్నీ కూడా. బట్ ఈ రోజుల్లో ఎంతమంది అసలు పెద్ద చెట్లు నాటుతున్నారు చెప్పండి? సరే, మీరు ఎన్ని చెట్లు నాటారు చెప్పండి మీ లైఫ్లో? చాలా తక్కువ. చాలా తక్కువ కాదు, ఒకటి కూడా నాటుంటారు, ఒకటి కూడా పెంచుంటారు. మీ అంత హైట్లోకి ఒక చెట్టుని పెద్ద దీనిలోకి పెంచిన ఒక చెట్టు అన్నా ఉందా? మా ఇంట్లో మ్యాంగో ట్రీ ఉండేది ఇంతకుముందు. ఉండేది అంటే మీరు నాటింది కాదు, మీరు పెట్టింది కాదు. అంటే మీరు ఎన్ని చెట్లు పెట్టారు? మ్యాంగో ట్రీ ఒకటే కాదు, ఐ మీన్ ఇంకా మనము ఎలా చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడాను మీరు పళ్ళు తిన్నప్పుడు దయచేసి ఆ గింజలు ఏవైతే ఉంటాయో అవి ఒక ప్లేట్లో పెట్టి, ఆ ప్లేట్లు ఎండలో పెట్టి మీరు బయటికి వెళ్ళేటప్పుడు అవి కవర్లో తీసుకెళ్ళి చల్లేస్తే చాలు. అక్కడ చల్లుకుంటూ వెళ్ళినా చాలు. అవే రేపొద్దున ఫ్యూచర్లో కనీసం మీరు 100 గింజలు చల్లితే కనుక దాని నుంచి ఒక్క చెట్టు వచ్చి పెద్దదయ్యి అది కనుక నిలిచినా చాలు కదా. అలాగే సో అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చేయడం మంచిది. అలా అందరూ చేస్తూ ఉంటే కనుక మనకి ఈ సంపద కూడా పెరుగుతూ ఉంటుంది. మేడం, మెసోపొటేమియన్ నాగరికత దగ్గర నుంచి చాలా నాగరికతలు దాటొచ్చింది కదా. అసలు మెయిన్ ఎక్కడ ఇంప్రూవ్ అయింది ఈ యునానీ మెడిసిన్? ప్రతి సివిలైజేషన్లోనూ ఇంప్రూవ్ అయింది. అది ఇంప్రూవ్ అవ్వలేదని కాదు. యాక్చువల్గా యునానీ మెడిసిన్ ఏంటంటే ఒక వాస్ట్ సబ్జెక్ట్. అది ఎంత వాస్ట్ సబ్జెక్ట్ అంటే మనకి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆథెంటిక్ యునానీ టెక్స్ట్ బుక్సే 10,000 ఉన్నాయి. అంటే పురకాలంలో ఎలా ఉండిందంటే పరిస్థితి, మీరు వినే ఉంటారు, మన ఇండియాలో జరిగిన ఒక పెద్ద దుర్ఘటన. అంటే అలాంటి దుర్ఘటన మళ్ళీ జరగనే లేదు. అంటే లైబ్రరీస్కి, బుక్స్కి సంబంధించింది తెలుసా? హిస్టరీ తీసుకుంటే కనుక తక్షశిల ఏదైతే అంటారో అది, ఆ తక్షశిల అనే దాన్ని ఈ ఇన్వేడర్స్, ముస్లిం ఇన్వేడర్స్ ఎప్పుడైతే దాన్ని కాల్చేశారో ఆ మంటలు అవన్నీ కూడాను మోర్ దెన్ 3 months వరకు అలాగే వెలుగుతూ ఉన్నాయి అని చెప్పుకున్నారు అందరూ అప్పుడు. అండ్ అది దాన్ని కంప్లీట్గా దాన్ని స్మోక్ పోవడానికి కూడా 6 months పట్టిందట. అంటే అంత సంపద మొత్తం కూడాను కాల్చేశారు అన్నమాట. కానీ ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే యునానీ మెడిసిన్ అన్నది ఈ మెసొపొటేమియన్ సివిలైజేషను, ఈజిప్టియన్ సివిలైజేషను, ఆ తర్వాత గ్రీక్ సివిలైజేషన్, ఆ తర్వాత రోమన్ సివిలైజేషన్, ఆ తర్వాత పర్షియన్, అరబ్
అండ్ మొఘల్ ఎరాకు వచ్చినప్పుడు ముస్లిమ్స్ ఇస్లామిక్ కల్చర్లోకి ముస్లిమ్స్ చేతిలోకి వెళ్ళేప్పటికి ఇది దాన్ని భద్రంగా వాళ్ళు కాపాడుకున్నారు దాన్ని. అంటే వేరే వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది కానీ వాళ్ళు మాత్రము దాన్ని బ్రహ్మాండంగా దాన్ని ఖజానా అనొచ్చు కదా, అలా దాన్ని ట్రెజర్ ట్రోవ్ లాగా దాన్ని బాగా చక్కగా వాళ్ళు కాపాడుకున్నందువల్ల యునానీ మెడిసిన్ యొక్క విలువలు ఇప్పటికి కూడా మనకి బాగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. మన కంట్రీలో కంటే అదర్ కంట్రీస్లో అవేర్నెస్ ఎక్కువ ఉంది కదా మేడం దీనికి సంబంధించి? మన కంట్రీలో కూడా బాగానే ఉంది, లేదు అని ఏం లేదు. కంపారిటివ్లీ మొత్తం మనం వరల్డ్ వైడ్గా చూస్తే కనుక వాటిలందరికీ అంటే సమానంగా బీట్ చేస్తూ కూడాను మన కంట్రీలో కూడాను ఎంత మొత్తం టోటల్ 58 యునానీ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి టోటల్ ఇండియాలో. అండ్ ఎవ్రీ ఇయర్ ఈచ్ మెడికల్ కాలేజ్లోంచి దాదాపు 60 నుంచి 100 కొన్ని కాలేజెస్లో 150 మంది స్టూడెంట్స్ కూడా వస్తూ ఉంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సీటింగ్ కెపాసిటీ. సో అలా ఇంతమంది డాక్టర్స్ బయటకు వస్తున్నప్పుడు న్యాచురల్లీ ఇన్ని మెడికల్ కాలేజెస్ ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అంటే కనుక ఐ యాక్సెప్ట్. ఇండియా లాంటి ఇన్ని కోట్ల జనాభా ఉన్న దానిలో 50 సెంటర్స్ ఏమి హెల్ప్ చేస్తాయి మెడికల్ కాలేజెస్ కదా. సో ఇంకా రావాలి అండ్ వస్తున్నాయి కూడాను. ఇంకా అదిగా మేడం ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్కి ఇలా టాబ్లెట్ వేస్తే అలా తగ్గిపోవాలి ఎమ్మటే అయిపోవాలి అనేలాగా ఉంటుంది. యునానీ మెడిసిన్లో ఖచ్చితంగా వాళ్ళు 80 years బతికే వరకు ఈ మెడిసిన్ హెల్ప్ అవుతుందని చెప్తున్నారు మీరు. ఇది ఎంతవరకు సాధ్యం ఉంటుంది? 85 years మా యొక్క దీంట్లో యునానీ మెడిసిన్లో ఏంటంటే 85 ఏళ్ల వరకు మేము వయసును. సో 85 years వరకు అందరూ వర్క్ చేయాలి అన్నట్టుగా మేము అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ని కూడాను 85 ఏళ్ల వరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉండేలాగే చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే ఓవరాల్ హెల్త్ మేము వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తామో, నో సైడ్ ఎఫెక్ట్స్, నో అడ్వర్స్ రియాక్షన్స్, ముఖ్యంగా లైఫ్ స్టైల్ మారుస్తూ ఉంటాము. ఇవన్నీ చేసేప్పటికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళలో ఈ లైఫ్ స్పాన్ అన్నది చక్కగా ఇంక్రీజ్ అవ్వడం మొదలవుతుంది. అది కూడా ఏంటంటే క్వాలిటీగా, ఏదో మంచాన పడుండి మూలకు పడడం కాదు, వాళ్ళు క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట యునానీ మెడిసిన్లో ముఖ్యంగా. అండ్ ఒక్క రోజులో తగ్గిపోవాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే పెయిన్ కిల్లర్స్ మెయిన్గా మీరు అనేది, ఆ పెయిన్ కిల్లర్స్ యునానీ మెడిసిన్లో కూడా ఉంటాయి. లేదంటే కనుక ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ లాంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆస్టియోపోరోసిస్కి అయితే ఇంగ్లీష్ మెడిసిన్లో అసలు సరైన ట్రీట్మెంటే దానికి వాళ్ళకి కంప్లీట్గా లేదు. బట్ అదే యునానీ మెడిసిన్కి వస్తే కనుక ఆస్టియోపోరోసిస్ అనేది కంప్లీట్లీ రివర్సిబుల్. దాన్ని కంప్లీట్గా మేము క్యూర్ చేయడం కూడా జరిగింది ఎన్నో కేసెస్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ చాలా పెప్పర్మెంట్ బిళ్ళల్లా తినే థైరాయిడ్ ట్యాబ్లెట్లు అందరూ మింగుతున్నారుగా ఈ రోజుల్లో. సో ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ యొక్క మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి? ఆస్టియోపోరోసిస్. మరి అలా వాళ్ళు ఆ ట్యాబ్లెట్స్ మింగి ఆస్టియోపోరోసిస్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి యునానీ మెడిసిన్లోనే కదా చాలామందికి ట్రీట్మెంట్ చేసి మేము ఆస్టియోపోరోసిస్ అన్నది మళ్ళీ వాళ్ళకి నార్మల్ చేయడం జరుగుతుంది. అలాంటి వండర్ఫుల్ మెడిసిన్స్ యునానీలో ఉన్నాయి, లేవని కాదు. అండ్ పెయిన్ అంటారా, పెయిన్ ఎందువల్ల వస్తుంది అన్న కాజ్ తెలుసుకొని దాన్ని ట్రీట్ చేయడం ఇంపార్టెంట్. కానీ పెయిన్ వచ్చింది అంటే కనుక అంతకుముందు కూడా చాలాసార్లు మన దీనిలో కూడా నేను డిస్కస్ చేశాను మన ఛానల్స్లో కూడాను. ఈ పెయిన్కి యూజువల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను దానికి. అంటే ఒక ఆఫీస్లో కానీ లేదంటే కనుక ఎక్కడైనా కానీ యూజువల్గా ఫైర్ అలారం సిస్టమ్ పెడుతుంటారు. సో ఈ ఎగ్జాంపుల్ అందరికీ బాగా నచ్చుతూ ఉంటుంది, అది నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్. సో ఫైర్ అలారం పెట్టారు. ఫైర్ అలారం పెట్టినప్పుడు అది సడన్గా ఒకరోజు మోగింది. ఏం చేస్తారు మీరు? ముందు పక్కన వాళ్ళని ఎవరినైనా అలర్ట్ చేస్తాము, లేదంటే ముందు మనం బయటికి వెళ్ళిపోతాము. అంటే బిల్డింగ్ తగలడిపోని అని వదిలేస్తారా? బిల్డింగ్నే ఉంది మేడం, ప్రాణాలు. ఆ బిల్డింగ్ మీదేగా, ఇప్పుడు ఆ బిల్డింగ్ని కాపాడుకోవడానికి ఏం ట్రై చేయరా? అంటే ఫైర్ అసలు ఎక్కడ స్టార్ట్ అయిందో చూస్తాం. రైట్ కదా, అంతేనా మీరు చేసేది? ఎస్. అంటే ఫైర్ ఎక్కడుందో వెతుకుతారు, ఫస్ట్ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి బయటికి వెళ్ళిపోతారు, లేదంటే కనుక ఇవి. కానీ ఇందులో ఎక్కడా కూడా మీరు అలారం ఏదైతే మోగుతోందో ఆ వైర్ కట్ చేసి వస్తాను కూర్చుంటాను అని ఎప్పుడు చెప్పలేదే. లేదు. అంటే మీరు చెప్పిన కాన్సెప్ట్ అదే కదా. ఇప్పుడు ఎక్కడైనా నొప్పి ఉంది, నొప్పి ఉంటే మీరు ఏమంటున్నారు? పెయిన్ కిల్లర్ వేయాలి అంటున్నారు. వేస్తే 1 నిమిషంలో 1 రోజులో తగ్గిపోతుంది అంటున్నారు. పెయిన్ అంటే ఏంటి? ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పి అక్కడి నుంచి బ్రెయిన్కి ఒక ఇంపల్స్, ఒక అలారం వెళ్తుంది అనమాట. ఈ మీరు పెయిన్ అని ఏం చేస్తారు? పిన్ పాయింట్గా మీ వేలు చూపిస్తారు.
ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ పెయిన్ ఉంది అని చెప్పి ఒకటి చూపిస్తారు మీరు. అంటే ఇక్కడ ఇక్కడ దెబ్బ తగిలింది అంటే కనుక ఇక్కడ పెయిన్ వస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ నుంచి బ్రెయిన్కి ఒక సిగ్నల్ ఇక్కడ ప్రాబ్లం ఉంది, కమాన్ టేక్ కేర్ అని చెప్తోంది అనమాట అది. ఓకే, మరి ఈ సిగ్నల్ని కట్ చేస్తున్నారు మీరు. పెయిన్ కిల్లర్ అంటే అదే కదా, ఇక్కడ నుంచి వెళ్ళే ఈ సిగ్నల్ ఏదైతే ఉందో ఆ సిగ్నల్ని కట్ చేస్తుంది. అందుకే మీరు పెయిన్ ఫ్రీగా ఉంటారు. మళ్ళీ ఆ ట్యాబ్లెట్ యొక్క దాని ఇది 6 hours 8 hours 12 hours ఏదో ఉంటుంది కదా దాని టైం. సో ఆ టైం అయిపోగానే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అంతేగా కాన్సెప్ట్. సో మీరేం చేస్తున్నారు? ఇక్కడి నుంచి పైకి వెళ్ళేది ఏదైతే ఉందో దాన్ని కట్ చేస్తున్నారు. సో మీరన్న ప్రకారం ఏదైతే వైర్ ఉందో ఆ వైర్ని కట్ చేసి వచ్చి కూర్చోవాలి కదా, అంతే కదా? మీరు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఆ పెయిన్ కిల్లర్ అలా ఉంటుంది అంతే కదా. అండ్ మాటికి కట్ చేస్తున్నారు, మళ్ళీ అతికిస్తున్నారు. వైర్ అయినా సరే 100 సార్లు కట్ చేసి అతికించారంటే ఏమవుతుంది? ఎందుకు పనికి రాకుండా పోతుంది. అలాగే మీరు కూడాను పెయిన్ కిల్లర్స్ మాటిగా వేశారు అంటే కనుక అది కూడా అంతే. కట్ చేస్తున్నారు, మళ్ళీ టాబ్లెట్ అయిపోగానే మళ్ళీ సిగ్నల్ స్టార్ట్ అవుతుంటుంది. సో ఇలా చేయడం వల్ల నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంది. ఇంకా నర్వస్ సిస్టమ్ సంబంధించిన పెద్ద రోగాలు వస్తాయి. దానికన్నా కూడాను ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ పెయిన్ కిల్లర్ యునానీ మెడిసిన్కి వచ్చి అది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది చూసుకొని దాన్ని కంప్లీట్గా రూల్ అవుట్ చేయడం కరెక్ట్. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా అదే జరుగుతుంటుంది. యూజువల్గా కొంతమందికి అయితే మా దగ్గర అసలు ఏఎస్ఓ టైటర్స్, ఆర్ఏ ఫ్యాక్టర్ అని చెప్పి కొన్ని డయాగ్నోస్టిక్స్ ఇవి ఉంటాయన్నమాట. దానిలో యాక్చువల్గా డయాగ్నోసిస్ కూడా యునానీ మెడిసిన్ నుంచే వచ్చింది. మొట్టమొదటి బ్లడ్ టెస్ట్, మొట్టమొదటి యూరిన్ టెస్ట్ జరిగింది యునానీ మెడిసిన్లోనే. అసలు ప్రపంచానికి మొదటిసారి అసలు మెడికల్ కాలేజ్ అన్నది ఒకటి నేర్పించింది యునానీ మెడిసినే. హాస్పిటల్ యాక్చువల్గా చెప్పాలంటే యునానీ మెడిసిన్ ఇండియాలో అడుగు పెట్టినంత వరకు ఆయుర్వేదిక్ వాళ్ళందరూ కూడాను పసర్లు కొట్టి నోట్లో పోయడమేగా. అలాంటిది మనం మెడికల్ స్టోర్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ వచ్చింది యునానీ మెడిసిన్ నుంచి. సో ఇలా మనకి యునానీ మెడిసిన్ నుంచి మనకి ఎన్నో వచ్చాయి అన్నమాట. ఈవెన్ సర్జరీలో కూడా అంతే. మనకి యునానీ మెడిసిన్లో ఏవైతే చెప్పబడ్డ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో దానిలో దాదాపుగా 300 పైన ఇన్స్ట్రుమెంట్స్ ఈరోజు కూడా వాడుతున్నారు సర్జరీస్లో. సో యునానీ మెడిసిన్ అనేది బేసిస్. మేడం, మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్లో అంటే మీకు చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. సో మీకు ఎప్పుడైనా టఫెస్ట్ అనిపించిందా యునానీ మెడిసిన్లో ట్రీట్ చేసేటప్పుడు? యునానీ మెడిసిన్ అని కాదు, యూజువల్గా ఏ డాక్టర్కైనా సరే ప్రతిరోజు ఛాలెంజే ఒక పేషెంట్ అనేది. అండ్ ఇన్ పర్టికులర్ యునానీ మెడిసిన్లో చాలా ఎక్కువగా మోర్. ఎందుకంటే యునానీ మెడిసిన్లో ఒక పేషెంట్ వచ్చారు అంటే కనుక ఒక ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయినట్లు మాకు. ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఎ సపరేట్ ప్రాజెక్ట్ వర్క్ అన్నమాట మాకు. అంటే వాళ్ళు 85 ఏళ్ల వరకు ఆరోగ్యవంతంగా ఉండాలి. మొత్తం ఒక హ్యూమన్ బాడీ కనుక తీసుకుంటే కనుక ఒక వండర్ఫుల్ ఏమంటారు ఒక మేనేజ్మెంట్ లోపల ఒక బాడీ డిఫెన్స్ మెకానిజం అనుకోండి, ఒక సపరేట్ ఒక ఎట్లా అంటే ఒక రాజ్యం లాంటిది, ఒక కింగ్డమ్ లాంటిది, లేదా ఇంకా చెప్పాలి అంటే ఒక సృష్టి లాంటిది, ఒక బాడీ లోపల. అసలు ఆ అద్భుతాన్ని కనుక తెలుసుకొని మేము దాని గురించి స్టడీ చేస్తుంటే కూడా మోర్ అండ్ మోర్ ఆధ్యాత్మికంగా దగ్గర అవుతుంటాం మేము దేవుడికి. అంటే తెలుసుకునే కొద్దీ ఇంత వండర్ఫుల్ ఇది మనకి సృష్టిలో అన్నది అది ఖచ్చితంగా భగవంతుడి యొక్క అది లీలే అన్నట్టుగా అని చెప్పుకో. అంటే మేడం, మీరు ఒక పేషెంట్ని ట్రీట్ చేసేటప్పుడు అంటే ఎంత టైంలో తీసుకుంటారు, ఎటువంటి లెవెల్స్ ఉంటుంది? యునానీ మెడిసిన్లో ఒక పేషెంట్ని ఖచ్చితంగా ఇంత అని ఎవరు చెప్పలేరు. దానికి కారణం ఏంటంటే ఎవ్రీ బాడీ, ప్రతి బాడీ కూడాను, ఈవెన్ మదర్ కడుపులోంచి పుట్టిన బిడ్డ అయినా సరే, ఇద్దరు సిస్టర్స్ అయినా, ఇద్దరు బ్రదర్స్ అయినా, ఇంకెవరైనా సరే, వాళ్ళందరికీ కూడాను ఏంటంటే ఎవరి పల్స్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. మిజాజ్ అంటాం మేము, టెంపర్మెంట్. సో ఎవరి టెంపర్మెంట్స్ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. సో అందుకని దయచేసి మేము ఇలా టీవీలో కానీ వీటిలో టాక్స్లో కానీ మేము ఏదైనా ఒకటి చెప్పాము అంటే కనుక అది అందరికీ కాదు. యునానీ మెడిసిన్లో వీటికి మెడిసిన్స్ ఉన్నాయి అని చెప్తున్నాం అంతే మేము. అంతేకాని దానిలో ఏదో ఫ్లోలో మేము 1-2 మెడిసిన్స్ చెప్తే కనుక అది వెళ్ళిపోయి మార్కెట్లోకి వెళ్ళిపోయి ఆ మెడిసిన్ కొనుక్కొని తిని అలా చేయకూడదు. యునానీ డాక్టర్ని సంప్రదించి వాళ్ళ దగ్గర పద్ధతిగా మెడిసిన్స్ తీసుకుంటే కనుక ఎలాంటి మీ క్రానిక్ డిసీజ్ అయినా కానీ మా దగ్గర సత్య యునానీ హెల్త్ కేర్లో ప్రస్తుతానికైతే ఓన్లీ డే కేర్ సర్వీసెసే ఉన్నాయి రైట్ నౌ. నెక్స్ట్ హాస్పిటల్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఉంటాయి.
సర్జరీ అన్నది వచ్చిందే యునానీ మెడిసిన్ నుంచి కదా. సర్జరీ అన్న సబ్జెక్ట్ తీసుకెళ్ళే ఇంగ్లీష్ మెడిసిన్ అన్నది డెవలప్ అయిందనమాట. అంటే పెద్ద పెద్ద కేసెస్ డీల్ చేసేటప్పుడు ఇప్పుడు కిడ్నీ కానీ డయాలసిస్ కానీ కొందరు అలాంటి బాధలతో ఎక్కువ రోజులు గడిపేసి ఆ తర్వాత మీ దగ్గరికి వస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు? యూజువల్గా మా దగ్గరికి ఎలా అంటే అవేర్నెస్ లేక చాలామంది పాపం లేట్గానే రావడం జరుగుతూ ఉంటుంది. లేట్గా వచ్చిన కేసెస్నే మేము కవరప్ చేసుకొని వాళ్ళని నార్మల్ చేస్తున్నాము అంటే కనుక మరి ముందే వస్తే కనుక ఇంకెంత చేస్తాం. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక చాలా ఫేమస్గా అంతకుముందు ఎన్నో ఎపిసోడ్స్ టీవీ టాక్స్ అవి ఏవైతే ఉన్నాయో గాల్ బ్లాడర్ స్టోన్స్, నేను లాస్ట్ కరిగిచ్చిన సైజు 37 mm. మరి అదే ఇప్పుడు ఏంటంటే 4 mm స్టోన్స్ కూడా ఆపరేషన్ చేసి గాల్ బ్లాడర్ తీయేస్తున్నారు చాలామంది డాక్టర్స్. అంటే 4 mm ఎక్కడ, 37 mm ఎక్కడ? అంటే 37 mm అయినా కానీ లోపల ఏం జరగట్లేదు అన్నట్టే కదా దాని మీనింగ్. జరగట్లేదు అంటే ఐ మీన్ టు సే ప్రాణాంతకం కాదు అన్నట్టే కదా. మరి అలాంటప్పుడు అంటే యాక్చువల్గా సర్జరీ అన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క రేంజ్ ఎంత అంటే 0.02 to 2% మాత్రమే సర్జికల్ కేసెస్ ఉంటాయి యాక్చువల్గా. అలాంటిది మొత్తము 98%ని తీసుకొచ్చి ఈ 2% కేసులు చూపించి ఇగో చూసారా వాళ్ళు అలా అయింది కాబట్టి మీకు కూడా ఇలా అవుతుంది అనడము కరెక్ట్ కాదు. సో ఎంతవరకు ఇది చేయాలో అది. ఐమ్ నాట్ సేయింగ్ దట్ ఇంగ్లీష్ వైద్యం అన్నది తక్కువనో ఇదనో అని అంటలేదు. ఇంగ్లీష్ వైద్యం అనేది చాలా వండర్ఫుల్ మెడిసిన్. వాళ్ళు చాలా బాగా డెవలప్ చేశారు. మా దగ్గర నుంచి సర్జరీ అని ఒక సబ్జెక్ట్ తీసుకెళ్ళి దాన్ని బాగా డెవలప్ చేశారు వాళ్ళు. సో ఎమర్జెన్సీస్లో మాత్రమే ఆ సర్జరీ యూజ్ అవ్వాలి. అంతేకాని మరీ స్టార్టింగ్ స్టేజెస్లోనే కూడాను ఏదో కోసెస్ అవతల పడేస్తే ఓ పని అయిపోతుంది అని చెప్పి. అంటే చాలామంది డాక్టర్స్ ఎలా ఉంటారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆపరేషన్ చేసి బిడ్డ కోసం అని చెప్పి సిజేరియన్ సెక్షన్ చేసి పనిలో పని అయిపోతుంది అని చెప్పి అపెండిక్స్ కూడా తీసి అవతల పడేసిన డాక్టర్స్ ఉన్నారు. అంటే అసలు ఎందుకు ఆపరేట్ చేస్తున్నారు, ఏం ఆపరేట్ చేస్తున్నారు, ఏం కథ, పనిలో పని అయిపోతుంది ఏమిటి. అండ్ ఇంకోటి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అపెండిక్స్ అన్నది వెస్టిజియల్ ఆర్గన్ కాదు. మనమంటే పని పాట లేకుండా పనులు చేస్తాము కానీ పైవాడు మన బాడీలో ఏ ఒక్కటి పెట్టినా ఈ సృష్టిలో ఏ ఒకటి వచ్చినా దానికంటూ ఒక ప్రత్యేకమైన పని, ఒక ఉద్దేశం ఖచ్చితంగా ఉంటాయి. మన బాడీలో అపెండిక్స్ కూడా అంతే అవసరం. ఒక పండు తిన్నారనుకోండి, ఆ తొక్క అరగాలంటే అపెండిక్స్ కావాలి. అంటే పండ్లు తినకుండా కూడా మనిషి బతకచ్చు కదా. మెయిన్ సిస్టమ్ అంత మాత్రాన అపెండిక్స్ తీసి అవతల పడేస్తా అంటే ఎలా? అది కరెక్ట్ కాదు కదా. అండ్ అపెండిక్స్ తీసేసిన చాలామందికి మీరు ఒకసారి వాళ్ళు కనుక చెక్ చేసుకుంటే కనుక అందరికీ కూడాను మోర్ దెన్ 90% లివర్ డిసీజెస్ వస్తాయి. సో అపెండిక్స్ తీసేసిన వాళ్ళకి లివర్ డిసీజెస్ రావడం అన్నది చాలా కామన్. ఎందుకు అంటే డైజెషన్ అన్నది వీక్ అయిపోతుంది కదా. ఇప్పుడు బాడీలో డైజెస్ట్ కానీ ఒక పదార్థం లోపలికి వెళ్తోంది అంటే కనుక ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అదర్ ఆర్గన్స్ మీద పడుతుంది. అంటే ఇప్పుడు అందరికీ ఏమైపోయిందంటే ఒక కాన్సెప్ట్ ఎలా క్రియేట్ చేశారంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు, దగ్గంటే దగ్గే, తుమ్ము అంటే తుమ్మే, కిడ్నీ అంటే కిడ్నీయే, హార్ట్ అంటే హార్టే. ఇంకా హార్ట్ డాక్టరు పక్కన బాడీ ఏమైపోతున్నా ఆయనకు అనవసరం, ఈయన టాబ్లెట్తో పక్కన ఇంకేదైనా ఆయనకు అనవసరం, ఓన్లీ హార్ట్ అంతే. సో దర్ ఇస్ నో మీనింగ్ కదా. ఏదో అంటారు చూడండి, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్టుగా ఉంది కదా. అదంటే మనకి మన మెయిన్ ఉద్దేశం ఏంటి, పేషెంట్ 85 ఏళ్ళు హెల్తీగా బతకాలి. అలా బతకడానికి ఏమేం కావాలో అవన్నీ చేయాలి. అంతేగాని నేను కాలు వరకే చూసుకుంటాను, వేలు వరకే చూసుకుంటాను, మిగతాది ఏమైనా పర్వాలేదు అంటే కూడా కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, తుమ్ము వచ్చింది, తుమ్ము తగ్గాలి, దానికోసం ముక్కు కోసేసినా సరే తుమ్ము తగ్గిందా లేదా అది ఇంపార్టెంట్. అది ఇంగ్లీష్ కాన్సెప్ట్, ఇంగ్లీష్ మెడిసిన్. బట్ యునానీ మెడిసిన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే తుమ్ము తగ్గాలి, తుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ మెయిన్గా రూల్ అవుట్ చేసి దాన్ని తగ్గించాలి, కానీ ముక్కు మీద స్క్రాచ్ కూడా పడడానికి వీల్లేదు. అది యునానీ మెడిసిన్. ఆల్రౌండ్ కనెక్షన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసి మళ్ళీ ప్రాపర్గా సెట్ చేసినట్టు. అంతే. యునానీ మెడిసిన్లో ఎలా అంటే ఓవరాల్ హెల్త్ చూస్తాం, అంతేగాని ఇది కాదు.